కానీ ఇక్కడ పత్రికల్లో సంఘాన్ని ఏ రీతిగా అపోస్తులు సిద్ధపరిచారో, దేవుడు మనకిచ్చిన భాగ్యవంతమైన స్థితి ఏంటో, మన పట్ల దేవుడు కలిగిన ఉన్న ప్రణాళిక ఏంటో అనేది మనం తెలుసుకున్నప్పుడు మనం బండ మీద పునాది కట్టుకుంటాం. ఆమేన్. ఎక్కడ కట్టుకుంటామండి? క్రీస్తు అనే బండ మీద పునాది కట్టుకుంటాం మనం. ఏమండి, వానొచ్చాను వరదొచ్చాను ఆ ఇంటి మీద కొట్టిదిగానే పడిపోవాలి, ఎందుకని అది బండ మీద. అలానే మనం కూడా క్రీస్తులో కట్టబడితే శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా దేవుడు చూసుకుంటాం. నాకు దేవుని కొరకు నేను బ్రతికేది అనుకుంటాము తప్ప లోకంలో పడిపోము, విశ్వాసాన్ని వదులుకోము. ఆమేన్. హల్లెలూయా. కనుక మన ఉపదేశులు ఐశ్వర్యవంతులు కావాలా అంటే ఒక విశ్వాసకి లేకపోతే ఒక సంఘముకు ఏ విధమైన విషయాల్లో ఎలాగుండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అదవుతుందా? ఒకటి ఉపదేశానికి లోపడాలి, విశ్వాసములో నడవాలి, జ్ఞానములో ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలంట. హల్లెలూయా.